చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ పిఏసి చరిత్రలో ఒక చీకటి రోజుగా ఈ రోజున మనం చూడవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా మనకి ఈ యొక్క పిఏసి అనేటటువంటి వ్యవస్థ బ్రిటిష్ ఇండియా కాలం నాటి నుంచే కొనసాగుతూ వచ్చింది. మొట్టమొదటిసారి 1921 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని ఫైనాన్స్ మెంబర్ని పిఎస్సి చైర్మన్గా ఎన్నుకొని దాదాపు స్వాతంత్రం వచ్చిందాకా ఆ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. ఈ యొక్క వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే, ఈ వ్యవస్థకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశమే ప్రభుత్వం తీసుకునేటటువంటి ఆర్థిక వ్యవహారాలపై, ఆర్థికుల కేటాయింపులపై, ఖర్చు చేస్తున్నటువంటి పద్దులపై నిఘా పెట్టి ప్రజల యొక్క డబ్బుని వృధా కాకుండా ఒక సమగ్ర పర్యవేక్షణలో ఖచ్చితత్వంతో కూడినటువంటి అకౌంటబిలిటీ తోటి ఒక వాచ్ డాగ్ లాగా ఈ పిఏసి అనేటటువంటి వ్యవస్థ వ్యవహరిస్తూ వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక మంత్రిగా ఉండేటటువంటి వ్యక్తినే పిఎస్సి చైర్మన్గా ఎన్నుకోవటం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని లేదా ప్రభుత్వం తీసేటటువంటి తప్పుల్ని, ఆర్థిక వ్యవహారాల్లో చేసేటటువంటి మిస్టేక్స్ని ఈ యొక్క కమిటీ సరైన రీతిలో ప్రశ్నించలేకపోతుంది అనేటటువంటి ఒక కారణం చేత ఆర్థిక మంత్రికి దగ్గర మెంబర్స్గా ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ వాటిని ప్రశ్నించడంలో విఫలమవుతున్నటువంటి సందర్భంగా ఇది ప్రశ్నించాలి. ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలపై, ప్రభుత్వం వృధాగా చేసేటటువంటి ఖర్చులపై ఒక సమగ్రవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి అంటే ఇది ప్రతిపక్షంలో ఉండేటటువంటి వ్యక్తులకి, ఏ యొక్క రాజకీయ ప్రలోభాలకు లోపడినటువంటి వ్యక్తులకి, ప్రభుత్వాన్ని ఖచ్చితత్వంతో నడిపించగలిగేటటువంటి వ్యక్తులకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున ఒక పార్లమెంట్ నియమాలని నడిపించేటటువంటి ఒక అంశమైనటువంటి ఆ రూల్స్లో రూల్ నంబర్ 309I నిబంధన ప్రకారం ఈ యొక్క పిఎస్సిని ఆర్థిక మంత్రికి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉండడాన్ని ఆపివేసింది. అంటే ఈ ఆపివేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైతే వ్యవస్థకి పెద్దగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తే చైర్మన్గా ఉంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయాల మీద వారి కిందున్నటువంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి అది ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రూల్ ప్రకారం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తిని కూడా దానిలో నియమించడానికి అవకాశం లేకుండా చేసింది. సో ఆ తర్వాత అనేక మంది ఈ వ్యవస్థ ద్వారా అనేక మంది ఉద్దండులు, చాలా గొప్ప గొప్పవారు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో జరిగేటటువంటి అనేక తప్పిదాలను బయటికి తీశారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు 1960లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క పిఎస్సి మెంబర్గా అపోజిషన్ వ్యక్తిని నియమించటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత 1967
శ్రీ ఎంఆర్ మసానీ గారిని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 44 సీట్లే ఉన్నటువంటి వ్యక్తికి ఆ రోజు మొట్టమొదటి అవకాశం ప్రతిపక్షానికి కేటాయించడం జరిగింది. ఆ రోజు వారికి ఉన్నటువంటి సంఖ్య కేవలం 44 మాత్రమే. 550 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 44 సీట్లు ఉన్నటువంటి మసానీ గారిని ఆ రోజు చైర్మన్గా చేశారు. ఆ తర్వాత కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి 2 సభ్యులు కలిగినటువంటి బీజేపీ పార్టీకి శ్రీ సతీష్ అగర్వాల్ గారిని 1981-82లో వారిని నియమించటం జరిగింది. ఈ మధ్యకాలంలోనే డిఎంకేకి సంబంధించి ఎరా షైజియాన్ గారిని, సిపిఐకి సంబంధించి జ్యోతిర్మయ్ బాసు గారిని, అట్లాగే సిపిఐకి సంబంధించి ముఖర్జీ గారిని 1975లో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు కేవలం 22 సీట్లు, 20 సీట్లు, 30 సీట్లు కలిగినటువంటి వ్యక్తులకే కేటాయించడం జరిగింది. అంతెందుకు, టీడీపీ మొట్టమొదటిసారి పోటీ చేసి గెలిచినప్పుడు వారికి 30 సీట్లు వస్తే 1985-86లో ఏరం అయ్యప్ప రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది. ఏరాసు అయ్యప్ప రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది. వారికి అప్పుడు వచ్చినటువంటి సీట్లు 30 సీట్లు. 30 సీట్లు వచ్చినా కానీ వారిని ఆ రోజు పిఎస్సి మెంబర్గా చేయడం జరిగింది, చైర్మన్గా చేయడం జరిగింది. అంతెందుకు, ఇప్పుడు కూడా గడుస్తున్న రీసెంట్ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రతిపక్షంలో సరైనటువంటి సంఖ్యాబలం లేనే లేదు. అయినప్పటికీ కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ ఒకసారి గమనించేస్తే మనం ఏం జరిగింది, ఆ పిఎస్సి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కానీ మనం ఒక్కసారి కానీ గమనిస్తే 100 సంవత్సరాల పిఎస్సి చరిత్రలో ఒక బుక్ని ప్రచురించారు వాళ్ళు పిఎస్సి తరఫుని. దీనిలో ఎంత గొప్ప వ్యక్తులు ఆ పిఎస్సి చైర్మన్గా ఈ భారతదేశానికి సేవలు అందించారో వారు ఒక్కసారి కానీ చూస్తే మనకి ఎంఆర్ మసానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, జ్యోతిర్మయ్ బాసు గారు, కిరణ్ ముఖర్జీ గారు, పివి నరసింహారావు గారు, టిఏ పాయ్ గారు, ఆర్ వెంకటరమణ్ గారు, జస్వంత్ సింగ్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వీళ్ళందరూ కూడా ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా, సంఖ్యాబలం లేకపోయినా వచ్చినటువంటి వారు. వీరందరినీ ఎన్నుకోవడం ద్వారా మనం సాధించినటువంటి ఘనత ఏంటి అనేది ఒక్కసారి కానీ మనం గమనిస్తే 1980-1990 మధ్యలో ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రజిత్ యాదవ్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో స్వీడన్ సంస్థ బోఫోర్స్ కుంభకోణం అని ఒకటి జరిగింది అప్పట్లో. దానిలో 1.4 మిలియన్స్కి సంబంధించినటువంటి అవినీతి జరిగిందని ఆ రోజు నిర్ధారించింది ఇదే పిఎస్సి కమిటీ. ఆ రోజు చైర్మన్గా వ్యవహరించినటువంటి చంద్రజిత్ యాదవ్ గారి ఆధ్వర్యంలోనే ఆ యొక్క కంపెనీ అవకతవకల్ని బయటపెట్టగలిగింది. ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, పిఎస్సి చైర్మన్గా అప్పుడు మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు బీజేపీకి సంబంధించి. వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎత్తి చూపించినటువంటి అంశాల ఆధారితంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులను రద్దు చేసింది. దాంతోపాటుగా కోల్గేట్ వ్యవహారం 2010లో కోల్గేట్ వ్యవహారం, ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణం, హర్షత్ మెహతా గారు ఆ రోజు ఏ విధంగా స్కామ్ చేశారో మనం అందరం చూసాం. దేశ ఆర్థిక స్థితినే అస్థిరత్వానికి లోబడే విధంగా ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారో ఆ అవకతవకల్ని పసిగట్టి వాటిని నియంత్రించడానికి కావలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసింది కూడా పిఎస్సి. సో ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పిఎస్సి వ్యవస్థని ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వకుండా ఈ ప్రజాస్వామ్యంలో
ఈ ప్రజాస్వామ్యంలో పిఎసి యొక్క పాత్రని గుర్తించకుండా, ప్రతిపక్షం యొక్క పాత్రని అవహేళన చేస్తూ ఇవాళ వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆక్షేపణీయమైనటువంటి నిర్ణయాలు వీరు తీసుకున్నారు. నిజంగా ఇది ఒక సామాన్యుడిని ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో, ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందో, వీటిని నియంత్రించేటటువంటి వ్యవస్థను లేకుండా చేయడం అంటేనే వారి యొక్క దోపిడీకి రాజమార్గం వేసుకోవడం కాకపోతే ఇంకొకటి ఏముంటుంది? పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్షానికి ఇవ్వాలనేటటువంటి ఒక సాంప్రదాయం, సంస్కృతి దాదాపు 1967 నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తుంటే ఈరోజు మీరు దాన్ని ఎందుకు ఆపివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కసారి తెలుగుదేశం కూటమి సమాధానం చెప్పగలుగుతుందా? పిఎస్సి సభ్యుడిగా 11 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకి ఇవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే నామినేషన్ ప్రక్రియని ఎందుకు మీరు తీసుకొచ్చారు? ఎందుకు మమ్మల్ని 1 గంట లోపల నిన్నటి రోజున వచ్చేసి దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఎందుకు మీరు పిలిపించారు? వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టి దాదాపుగా 3 గంటలు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించేలాగా మేము ఇచ్చేటటువంటి నామినేషన్ పత్రాలను స్వీకరించడానికి కూడా ఒక వ్యక్తిని కూడా అక్కడ పెట్టకుండా మమ్మల్ని అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ, సెక్రటరీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజాస్వామ్యంలో ఏమి మీరు చెప్పదలుచుకుంటున్నారు? ఈ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మీ చేతల ద్వారా మీరు చెబుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అనేక అంశాల విషయంలో ఈ జరిగినటువంటి 6 నెలల కాలంలోనే అనేక అంశాల విషయంలో పెద్ద ఎత్తున అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నించకుండా, వారు చేసేటటువంటి ఈ దుర్వినియోగాన్ని బయటకు రానివ్వకుండా కేవలం తన వ్యక్తులనే ఉంచుకొని వారి ద్వారా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టే ప్రయత్నం కాదా అని మేము అడుగుతున్నాం. మీరు నిజంగా ఎందుకు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేయాలని అనుకుంటున్నారు? 2 మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా చైర్మన్ పదవిని దక్కించుకోగలిగితే 11 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వకూడదు? తెలుగుదేశం పార్టీ రీసెంట్గా 23 సీట్లు దక్కించుకున్నప్పుడు 5 మంది సభ్యులు ఆ పార్టీ నుంచి పక్కకు వైదొలిగినా కూడా పిఎస్సి చైర్మన్గా మేము అవకాశం ఇచ్చాం. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు పిఎస్సి చైర్మన్గా వ్యవహరించారు. వారే ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో ఆ రోజు మేము ఎలక్షన్కి కానీ వెళ్ళినట్టయితే, ఓటింగ్కి వెళ్ళినట్టయితే మీకు చైర్మన్ పదవి దక్కేదా? ఆ రోజు మేము హుందాగా వ్యవహరించాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వైపున నిలబడి మాట్లాడేటటువంటి ఒక వ్యవస్థగా దాన్ని గుర్తించాం కాబట్టి, గౌరవించాం కాబట్టి ఆ అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చాలా స్పష్టంగా 1950 జనవరి 26వ తారీఖున తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క శాఖని నిర్వహించకూడదు అనడంలో ఉద్దేశమే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క శాఖని నిర్వహించకూడదు అనేటటువంటి అర్థం. అంటే మీరు చేసేటటువంటి తప్పుని మీ వ్యక్తి బయట పెడతాడా? చంద్రబాబు నాయుడు గారే చేసే తప్పుని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయట పెడతాడా? జనసేన పార్టీ అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి తప్పుని జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బయట పెడతాడా? అంటే బయట పెట్టకూడదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టే ఈ వ్యవహారానికి పూనుకున్నారా? సో ఇదంతా కూడా కావాలని చేసినటువంటి ఒక దుర్మార్గపు క్రీడ అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీకు చైర్మన్గా వేసినటువంటి పెద్దిరెడ్డి గారిని చూస్తే అంత భయం? లేస్తే చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు అందరూ అంటారు జగన్ గారు భయపడి అసెంబ్లీకి రావట్లేదు అంటారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి గారిని చూస్తే ఎందుకంత భయం? వారు చైర్మన్గా వేస్తే వారిని రాకుండా అడ్డుకోవాలని ఎందుకు ఇన్ని కుతంత్రాలు? ఎందుకు పియూసీ మెంబర్గా వేసినటువంటి చంద్రశేఖర్ మీద కేసులు పెట్టారు? ఎందుకు చంద్రశేఖర్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి భయం వేస్తుంది?